पार्टी ऑफ इंडिया राष्ट्र अध्यक्षुడి మేలుకు ఆంధ్రప్రదేశ్ కోర్ టీమ్ స్టేట్ కోర్ టీమ్ సభ్యుడు సోదరుల ఈ రోజు బీజేపీ పోటీ చేస్తున్నటువంటి మరో పార్లమెంట్ నియోజకవర్గం రాజమండ్రి ఈ రాజమండ్రి పార్లమెంట్ వర్గంలో కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి అందులో ఉన్నటువంటి మొత్తం ఓట్ షేర్ 2019 లో బీజేపీ వేరేగా పోటీ చేసింది जनसेना वेरेगा पोटी చేసింది टीडीपी వేరేగా వైసీపీ వేరేగా కాంగ్రెస్ వేరేగా విడివిడిగా పోటీ చేశాయి ఆ సమయంలో విడిగా పోటీ చేసిన కారణంగా వైసీపీకి 5,62,024 ఓట్లు వచ్చిన కారణంగా వైసీపీ అభ్యర్థి అక్కడ గెలవడం జరిగింది మరి ఈసారి వైసీపీ వేరుగా బీజేపీ జనసేన టీడీపీలు కలిసి పోటీ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అక్కడ ఓట్ షేర్ ఎట్లా చేయాలి అక్కడ బీజేపీ వ్యతిరేక శక్తులు ఎలా పని చేయాలి అనేటువంటి విషయం మీద మనం ఈరోజు మాట్లాడబోతున్నాం బీజేపీకి 2019లో 12,334 ఓట్లు వచ్చాయి జనసేనకి ఆ సమయంలో 1,55,807 ఓట్లు వచ్చాయి టీడీపీకి మాత్రమే 4,60,390 ఓట్లు వచ్చాయి ఈ మూడు కలిపితే 6,28,531 ఓట్లు వస్తున్నాయి ఇందులో కొంత అటు ఇటు మార్పులు జరగవచ్చు వైసీపీకి కేవలం వ్యక్తిగతంగా దాని యొక్క ఒంటరిగా 5,62,024 ఓట్లు వస్తాయి ఈ లెక్కలో కనుక చూసుకుంటే ఇక్కడ బీజేపీ విజయం తప్పనిసరి అవుతుంది అయితే బీజేపీ వ్యతిరేక శక్తులు తెలివిగా గనక ప్రయత్నం చేస్తే ఈ ఓట్ ప్యాటర్న్ ని మనం మార్చవచ్చు అయితే ప్రమాదం ఇక్కడ ఎవరైతే ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమికి ఓటు వేయాలనుకునే వాళ్ళు ఒక జాగ్రత్త పడాలన్న విషయం ఏంటంటే ఎంపీగా గెలిచేందుకు ఏ అభ్యర్థికి అయినా 3.5 నుంచి 4 లక్షల ఓట్లు కావాలి ఈ 12,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీవి ఇండియా కూటమివి 3.5 లక్షల ఓట్లు కావడం సాధ్యమా ఇది అసాధ్యమైనటువంటి విషయము ఏ మేరకు ఇండియా కూటమి కోసం పనిచేసినా అవి అన్ని కూడా వైసీపీ నుంచి కట్ అయ్యేటువంటి ఓట్లే వస్తాయి ఏ మేరకు వైసీపీ నుంచి ఓట్లు కట్ అవుతాయో ఆ మేరకు బీజేపీ ఎన్డీఏ కూటమికి లాభం అవుతుంది కాబట్టి రాజమండ్రి పార్లమెంట్ రాజమండ్రే కాదు ఎక్కడెక్కడైతే బీజేపీ పోటీ చేస్తుందో ఆ పార్లమెంటు నియోజకవర్గాలలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమికి ఓట్ చేయకూడదు బీజేపీని ఓడించే సమీప ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థికి మాత్రమే ఓట్ చేయాలి ఆ అభ్యర్థికి మాత్రమే మిగతా ఓట్లు అవసరమైతే ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ కూటమి ఓట్లు కూడా అటువైపునే డైవర్ట్ చేయాలి బీజేపీతో అంట కాగడం ఇష్టం లేని టీడీపీ ఓట్లు కూడా కొన్ని ఉంటాయి ఆ ఓట్లు కూడా ఇటువైపునే డైవర్ట్ చేస్తే తప్ప ఇక్కడ బీజేపీని ఓడించడం సాధ్యం కాదు ప్రత్యేకించి రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు ఆమె ఓటమి తప్పనిసరి చేసి మళ్ళా చెప్తున్నాం తప్పనిసరి చేయడానికి ఈ ఓట్ పోలరైజింగ్ అనేటువంటి తప్పనిసరిగా జరగాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బీజేపీ సొంతంగా తన సింబల్ మీద గెలుస్తున్న చోట దానిని ఓడించడానికి దాని సమీప ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో ఆ సమీప ప్రత్యర్థికే ఓటు వేస్తేనే బీజేపీ ఓడుతుంది ఇదే ప్యాటర్న్ ని మనందరం అనుసరించాలి ప్రజాస్వామికవాదులు బీజేపీని వ్యతిరేకించేటువంటి శక్తులు ఆంధ్ర రాష్ట్రాన్ని అభాసుపాలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేసినటువంటి బీజేపీని ఓడించక తప్పదు ఈ క్రమంలో మిగతా వాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళందరూ చిన్న దొంగలే వాళ్ళని క్షమించక తప్పదు అని చెప్పి తెలుసు అని తెలియపరుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్